IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం మేడం, మీ పేరు? మెడబలి మీ శివరత్నమణి. ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. ఓకే. సార్ ఏం చేస్తారు మేడం? సార్ సెక్యూరిటీలో వర్క్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంతమంది? పిల్లలు ఒక బాబు, ఆ బాబు వచ్చి సిటీ కేబుల్లో వర్క్ చేస్తాను. ఎక్కువ చేసే బాబు ఉన్నాడు. అవును మేడం. ఎలా ఉంది మేడం ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు మేడం, ఎలా అనిపిస్తుంది మేడం అసలు మీకు? జగన్మోహన్ గారి పరిపాలన అంటే చాలా గొప్ప వ్యక్తిగా అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పథకాలు పొందపోయినా, అంటే అమ్మఒడి అని, లేకపోతే ఇల్లు అని, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అని, అవన్నీ కూడా నాకు లేవు. నాకైతే సొంత ఇల్లు ఉంది. అయితే ఇల్లు ఉన్నా కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే వేరే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. తర్వాత వచ్చి పిల్లల అమ్మఒడి అనేది నాకు చిన్న బాబు లేడు కాబట్టి పెద్ద బాబే ఉన్నాడు. అయినా కూడా నేను ఎందుకు అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని నేను ప్రోత్సహిస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నానంటే, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏమైతే అవసరం ఉందో అవన్నీ కూడా తీరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక పార్టీ పరంగా ఉండలేదు, ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు మేము జాబ్ హోల్డర్గా ఏదైనా పని చేయాలన్నా చెందాలన్నా కూడా ఎదుటి వాళ్ళకి దారి చూపే అంటే నేను ఇదివరకు చైల్డ్ లేబర్లో వర్క్ చేసినప్పుడు పిల్లల యొక్క పరిస్థితి ఏంటో తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లల్ని పనులకు పంపించేవాళ్ళు. నువ్వు పనికి వెళ్తేనే తప్ప మాకు జీవనం గడవదు, నాకు చదువుకోవడానికి బుక్స్ కానీ కొనడానికి కానీ నా దగ్గర ఏమి డబ్బులు లేవని చెప్పి తల్లిదండ్రులతో పాటు పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇచ్చినప్పుడు పిల్లల్ని పనికి పంపించినప్పుడు చెందినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ చదువు అనేది లేకుండా వాళ్ళు నిరుద్యోగంగా వాళ్ళు నిరక్షరాస్యతగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అమ్మఒడి వేయడం వల్ల పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. డ్రాప్ అవుట్ అనేది లేకుండా చేయడం అనేది మాకు జరిగింది. అయితే ఇదివరకు మేము చేసాము. ఇప్పుడు నేను హౌస్ వైఫ్గా ఉంటాను అనమాట. అది ఒక సిస్టమ్ అనేది పెట్టడం ద్వారా డ్రాప్ అవుట్ అనేది లేకుండా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. కనీసం అమ్మఒడి వస్తుంది. తల్లిదండ్రులకి బుక్స్ కొనుక్కోవడానికి లేని పరిస్థితి నుండి అతను తీసుకొని వచ్చాడంటే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. మేడం, మనం గతంలో ఎక్కడ చూసినా అంటే పిల్లలు బాగా పనులు చేస్తూ ఇలా అవును చైల్డ్ లేబర్ కనిపించేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎక్కడ అంటే కనిపిస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. అది చాలా సంతోషించాల్సిన విషయం అందరము. మరి స్కూల్స్ డెవలప్ అయినాయి అంటున్నారు, అసలు కొన్ని స్కూల్స్ అసలు డెవలప్ అవ్వలేదు అంటున్నారు. దానికి ఏం చెప్తారు మేడం? అంటే స్కూల్స్ డెవలప్ అయినాయి అనేది చూసుకుంటే అయినాయి అని చెప్తాను. ఎందుకంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా కొంచెం లాగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా మన పిల్లల్ని ఇప్పుడు 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే చాలామంది పిల్లలు ఫెయిల్ అవడం అనేది జరుగుతుంది. అందుకనే స్కూల్స్లోని ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ కొద్దిగా అంటే వాళ్ళు అలవాటు చేసుకోవడానికి ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కాలేజీకి వెళ్ళినప్పుడు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది జరిగింది. తర్వాత స్కూల్స్ కూడా డెవలపింగ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏదో చాలా ఫర్నిచర్ కానీ అలా ఉంటాయి. అలాంటి అట్మాస్ఫియర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలాగో చూస్తారు. అది కాకుండా ముందే స్కూల్లోనే అలాంటి అట్మాస్ఫియర్ కల్పించినట్లయితే వాళ్ళు దానికి అలవాటు పడి రేపు వేరే వాళ్ళు హయ్యర్ అథారిటీలో ఉన్న వాళ్ళు వీళ్ళ పిల్లల్ని హేళన చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ యొక్క స్కూల్ అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్ డెవలపింగ్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ సరైన టీచర్స్ లేరు అని చెప్పేసి అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం దానికి తగ్గట్టు చెప్పే టీచర్స్ లేరు అని అంటున్నారు. మరి ఈ ట్యాబ్లు ఒకటి ఇస్తున్నారు మేడం 8th క్లాస్ వాళ్ళకి. మరి ఈ ట్యాబ్లు ఇచ్చేసి పిల్లల్ని పాడు చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ట్యాబులు ఎంత మటుకు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు టీచర్స్ ఎప్పుడైతే క్లాసెస్ చెప్తున్నారో అంత మటుకు ఉపయోగించడానికి ఒక మెయిల్ అనేది పెట్టడం అనేది జరిగింది. మిగతా వాటికి ఉపయోగించడానికి ఎటువంటి హోప్ లేదన్న ఉద్దేశం నాకు తెలుసు. అంటే నేను చూశాను అనమాట. నేను చదవకపోయినా మా పక్కన ఉన్న వాళ్ళని చూసాము. దానికి మాత్రమే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన కరోనా టైంలోనే ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా క్లాసెస్ అనేవి టీచర్స్ దగ్గరే చెప్తున్నారు కాబట్టి అవి కొంత మటుకు తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకున్నా. పేరెంట్స్ కూడా పిల్లలు తప్పని మనం చెప్పకూడదు. పేరెంట్స్ కూడా అవగాహనలో ఉండే విధంగా ఇన్ని సౌకర్యాలు అందించినప్పుడు కూడా పేరెంట్స్ కూడా కొద్దిగా చూసుకొని వాళ్ళు ట్యాబ్లో ఎంత మటుకు చదువుతున్నారు అనేది కూడా పేరెంట్స్ కూడా తప్పు ఉన్నదని నేను అంటున్నాను. పిల్లలదే కాదు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు యాప్స్? ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు కరోనా టైంలో ఉపయోగించమని ఇచ్చారు. ఇప్పుడు మామూలుగానే ఉంటుంది కాబట్టి స్కూల్స్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఇంత బాగా అంటే విద్య గురించి అంటే ఇక్కడ బాల కార్మికులు కూడా లేరని చెప్పేసి బాగా చెప్తున్నారు మేడం. మీరు చూసింది చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రతిపక్షాలేమో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నదని చెప్పేసి అని అంటున్నారు కదా మేడం.
విద్యా వ్యవస్థ ఎలా దెబ్బతినేది అనేది ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా విద్యా వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది, అంటే తెలుగు మర్చిపోతున్నారు పిల్లలు అని చెప్పేసి. తెలుగు మర్చిపోతున్నారంటే మనం విజయవాడలోనే అంటే మన ఆంధ్రాలోనే పుట్టాం కదా, మాతృభాషను మర్చిపోవటం అనేది ఎవ్వరికీ జరగదు. అవునా కదండి, మాతృభాష జరగదు. ఇప్పుడు హయ్యర్ అథారిటీలో ఉన్న కూడా తెలుగు మాట్లాడతారు, హై క్లాస్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు. కానీ అలా అని తెలుగు మాట్లాడటం మానేసి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. అదేవిధంగా మన తెలుగులో మన ఏపీలో ఉన్న వ్యక్తులు మన తెలుగు భాష ఎంత ముఖ్యమో అనేది మనం తల్లిదండ్రులతో మాట్లాడటం తెలుగులోనే మాట్లాడతాం. ఇంట్లో తల్లిదండ్రులతోనే కదా మాట్లాడేది. వాళ్ళు ఫ్రెండ్స్తో అయితే ఇంగ్లీష్లో ఏమన్నా క్లాస్ పరంగా మాట్లాడతారు, కానీ తెలుగు భాషను మర్చిపోవడం అనేది జరగదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పనులే చేశారంటున్నారు, కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈసారి కనుక మళ్ళీ సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలసెళ్ళిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? ఇప్పుడు ఇల్లు అనేది ఎందుకు ఇచ్చారు మేడం? ఒక సొంత ఇల్లు నీకు ఉండాలి అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు? వలస వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పనులు లేవని లేకపోతే ఏదో లేదని చెప్పేసి వలస వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక జాబ్కి వెళ్ళాలంటే అక్కడ ఏ 6,000 ఇస్తే ఆ 6,000 ఇక్కడికి వచ్చేసరికి ఇంటెద్దు అనేది 4,000 లేకపోతే 3,000 అలా ఉంది. ఇంకా వాళ్ళ జీవనోపాధి జరగడానికి ఎంత రోజుకు 100 రూపాయలు చొప్పున వేసుకున్నా 3,000 అవుతున్నాయి. అదే ఇల్లు అనేది ఉన్నదనుకో వాళ్ళకి వచ్చిన వేతనం ఎంతైతే ఉంటుందో చెందో అది తీసుకొని పిల్లల్ని పెళ్ళిళ్ళని చూసుకోవటం, ఇంట్లో పోషణ అనేది జరుగుకోవటం జరిగింది. అందువల్ల ఇల్లు అనేది ఇచ్చారు. ఇంకా ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ వలస ఎందుకు వెళ్తారు మేడం? వలస వెళ్ళడం అనేది దొరకదు, వెళ్ళడం అనేది జరగదు. ఒకవేళ వెళ్ళే పక్షాన ఉంటే మాత్రం అక్కడ అంటే ఎందుకు వెళ్ళాలి నేను అనుకోవటం, నేను క్వశ్చన్ మార్క్. ఎందుకు వెళ్ళాలంటే ఇల్లు ఇచ్చారు, మీరు ఇక్కడే ఉండి జాబు నీకు చేతనైన ఉద్యోగం చేసుకొని ఇల్లు జరుపుకుంటా. నీకు చేతనైన ఉద్యోగం అంటే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కంపెనీలు లేవంటున్నారు కదా మేడం. కంపెనీలు లేవు ఉద్యోగాల కోసం వేరే హైదరాబాద్ బెంగళూరు ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. కంపెనీలు తీసుకురాలేదు అని అంటున్నారు కదా మేడం. మరి కంపెనీలు చాలా అవసరం కదా. గత ప్రభుత్వంలోనూ కంపెనీలు వాళ్ళేమో తెచ్చామంటున్నారు, మరి ఎక్కడా చూస్తే కనిపించట్లేదు. మరి కొంతమంది ఏమో ఆ ప్రభుత్వంలోనూ కంపెనీలు తేలేదు, ఈ ప్రభుత్వంలోనూ కంపెనీలు తీసుకురాలేదు అని చెప్పేసి అంటున్నారు కదా మేడం. ఓకే, అన్నీ ఒకేసారి జరగవు కదా మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు అనుకున్నారు, తర్వాత పిల్లలకి అమ్మఒడి చెప్పారు, ఫీజు రీహెన్స్మెంట్ అన్నారు. వీళ్ళ ఎదుగుదలను చూసుకుంటా చెందితే ఇప్పుడు కంపెనీలు తేవచ్చేమో, తీసుకుని వస్తారన్న నమ్మకంతోనే కదా మన ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చదివిస్తుంది. అందుకని కంపెనీలు వస్తాయన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఈసారి గెలిపించినట్లయితే చెందినట్లయితే వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం. సరేనండి, మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? గెలుస్తారు మేడం. ఏంటండి ఆయన ఏమో 175కి 175 అంటున్నారు, మరి 175కి 175 గెలుస్తారంటారా? అంటే నేను అంత రాకపోవచ్చు మేడం, గెలవడం మాత్రం తథ్యం.